ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయురాలు ఆ ఇంట్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తుంది. అదే సమయంలో పక్క ఇంట్లో ఉన్న నాస్తికుడు ఆమె చేస్తున్న ప్రార్థన ఆలకిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉండబెట్టలేక, అమ్మా దెయ్యాలు లేవు, ఆమె దగ్గరికి వచ్చి, దెయ్యాలు లేవు, దేవుడు లేడు, ఎందుకమ్మా ఇలా ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకుంటామని చెప్పి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె యథాప్రకారం ప్రార్థన చేస్తున్న ఒకరోజు ఆ నాస్తికుడు ఆవిడ ఏం ప్రార్థన చేస్తుందా అని చెప్పి వింటున్న సమయంలో ఆమె చేసిన ప్రార్థన ఏమిటి అంటే, ప్రభువా ఈ రోజు నుంచి నాకు నిత్యావసర వస్తువులు అన్నీ అయిపోయినాయి, నాకు నిత్యావసర వస్తువులు పంపించు, ఎవరి ద్వారా పంపిస్తావో నాకు తెలియదు కానీ నాకు నిత్యావసర వస్తువులు పంపించు నాయన, ఇంట్లో తినడానికి ఏమీ లేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈలోపు ఆ ప్రార్థన కాస్త ఈ నాస్తికుడు విన్నాడండి. వెళ్ళిపోయాడండి. సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి 3 నెలలకు సరిపడిన ఈ నిత్యావసర వస్తువులన్నీ కొనుక్కొని తీసుకొచ్చేసి ఆమె ఇంటి ముందుకు పెట్టి కాలింగ్ బెల్ కొట్టి ఆమెను పిలిచినప్పుడు ఆమె వచ్చి అవన్నీ చూసి ఆశ్చర్యపోయిపోయింది. ఈలోపు ఈ పక్క నుండి ఈయన, అమ్మా ఇవన్నీ మీ దేవుడు తెచ్చాడు అనుకుంటున్నావా? లేదమ్మా నేనే తీసుకొచ్చా అని చెప్పి అంటే, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ప్రభువా నీకు వందనాలు ప్రభువా, ఇదిగో ఈయన్ని ఉపయోగించుకొని నాకు ఈ సామాగ్రి అంతా తెప్పించావా అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. అమ్మా తెచ్చిందంతా నేనైతే నువ్వేంటమ్మా దేవుని స్తుతిస్తున్నావు అని చెప్పి అంటే, ఆమె మళ్ళీ దేవా నువ్వు సహాయం ఏదో రకంగా సహాయం చేయగలవని నాకు తెలుసు కానీ నువ్వు దెయ్యాలని కూడా ఉపయోగించుకొని నీ దెయ్యాలని కూడా ఉపయోగించుకొని నువ్వు సహాయం పంపించగలవని చెప్పి నేను ఇప్పుడు తెలుసుకున్నాను నాయన. నువ్వు ఏదో రకంగా సహాయం చేయగలవని నాకు తెలుసు, కానీ ఎవరినైనా నువ్వు ఉపయోగించుకొని, ఎంతటి వారినైనా నువ్వు ఉపయోగించుకొని నీవు నీ దాసురాలకి సహాయం చేయగలని ఇప్పుడు నాకు తెలిసి ఉందని చెప్పి ఆమె ఆ రోజు ఆశ్చర్యపడింది, ఆనందపడింది. తద్వారా దేవుణ్ణి విశ్వసించింది. అలాగే నువ్వు నేను కూడా దేవుణ్ణి విశ్వసించాలి. ప్రకటన గ్రంథంలో అదే కదా అంటాడు, నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, అంతవరకు గట్టిగా పట్టుకో అని చెప్పి యోహాను గారు మనకు చెప్తారు. మనం కలిగి ఉండాల్సిందంటే ప్రధానంగా దేవుని యందు విశ్వాసం. ఈ రోజు మనకు కనిపిస్తున్న కష్టాలు కావచ్చు, మనకు కనిపిస్తున్న బాధలు కావచ్చు, ఆ రోజు మనం పొందబోయే మహిమ యందు ఇవన్నీ తేలిపోతాయి. అది మహిమారాజ్యం, మహిమతో నిండిపోయిన రాజ్యం. అది దేవుడు నీకు నాకు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. మనం చేయాల్సింది ఆయన ఎంతో ప్రధానమైన విశ్వాసం. మరణము మన కళ్ళ ముందు కనబడిన దానికి భయపడకుండా, మరణానికి మనం తల వచ్చినా సరే విశ్వాసాన్ని వదులుకోకుండా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తే దేవుడు నన్ను డెఫినెట్గా దీవిస్తాడు. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.